హలో. ప్రపంచ కుబేరులు అనేటువంటి పేరు వచ్చిన వెంటనే దీనిపై ఒక సర్వే కానీ లేకపోతే కొన్ని స్టడీస్ కానీ జరిగిన వెంటనే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చే పేరు వారెన్ బఫెట్. ప్రపంచ కుబేరులో ఒకరైనటువంటి వారెన్ బఫెట్ బిల్ గేట్స్ ఫౌండేషన్కు చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ వస్తున్నారు. బెర్క్షైర్ హతావే చైర్మన్ సీఈఓ అయినటువంటి వారెన్ బఫెట్ 44,200 కోట్లు దానం చేస్తూ ఉన్నారు. వరల్డ్ మొత్తం మీద 10వ అత్యంత సంపన్నుడైనటువంటి బఫెట్ $5.3 బిలియన్ విలువైనటువంటి 1.3 కోట్ల బెర్క్షైర్ హతావే స్టాక్స్ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు 4 కుటుంబ చారిటీలకు ఆయన విరాళంగా ఇస్తూ వస్తున్నారు. మరి 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం. సంపదకు కూడా మారుపేరైన వారెన్ బఫెట్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించినటువంటి విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు $57 బిలియన్ కంటే సుమారు 4.7 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. గేట్స్ ఫౌండేషన్కు బఫెట్ ఇప్పటివరకు $43 బిలియన్ పైగా విలువైన బెర్క్షైర్ షేర్లను విరాళంగా కూడా ఇచ్చేశారు. తన మొదటి భార్య పేరు మీద ఉన్నటువంటి సుసాన్ థామ్సన్ బఫెట్ ఫౌండేషన్కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్ అలాగే సుసాన్ పీటర్ నేతృత్వంలోని 3 స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల కూడా కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. అయితే తాను చనిపోయిన తర్వాత ఆ విరాళాలు ఉండవని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతోంది. వాటిని తన 3 కుమారులు కూడా నిర్వహిస్తారని ఇందుకు సంబంధించి వీలునామాలో మార్పులు చేసినట్లుగా తాజాగా నివేదిక వెల్లడించింది. అయితే ఆయన మాట అన్నారు, నా మరణం తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు డబ్బులేం వెళ్ళకపోవచ్చు, నా పిల్లలకు వీటిని నిర్వహించగల సామర్థ్యం ఉందని నేను విశ్వసిస్తున్నా అంటూ వారెన్ బఫెట్ తన వీలునామాలో పేర్కొన్నారు. ఇప్పటికే వాళ్ళు వేరువేరు దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. తన మరణానంతరం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారని అన్నారు. సంపదలో 99% తన కుటుంబానికి చెందిన 4 దాతృత్వ సంస్థలతో పాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కేటాయించినట్లుగా బఫెట్ గతంలో వెల్లడించారు. మనకు తెలుసు. ఇందుకు సంబంధించిన వివరాలను వీలునామాలో ఆయన క్లియర్గా పేర్కొన్నారు. అయితే వీలునామాను ఇప్పటికే పలుమార్లు సవరించిన ఆయన తన మరణానంతరం గేట్స్ ఫౌండేషన్కి అయితే వాటిని నిలిపివేయనున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బఫెట్ ఓపెన్గా పేర్కొన్నారు. ప్రస్తుతానికి మాత్రం బిల్ గేట్స్ సంస్థకు విరాళాలు కొనసాగుతున్నాయన్నారు. బెర్క్షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్ సంపద విలువ సుమారు $130 బిలియన్ ఉంది. అత్యంత కుబేరుడుగా ఉండడమే కాదు, అత్యంత దాతృత్వం కలిగిన వ్యక్తిగా కూడా వారెన్ బఫెట్ గురించి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. సో తన తదనంతరం కూడా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కి మాత్రం ఖచ్చితంగా ఇది వెళ్ళకపోవచ్చు అనేది మాత్రం ప్రస్తుతానికి సంచలనమైన వార్తగా నిలిచింది.